మాజీ మంత్రి అంబటి రాంబాబుకు మరో కేసులో షాక్ తగిలింది. మెడికల్ కాలేజీని పీపీపీ విధానంలో నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన ఆందోళనకు సంబంధించిన కేసులో అంబటి రాంబాబుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నెల 22వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అంబటి రాంబాబును పీటీ వారెంట్పై పట్టాభిపురం పోలీసులు గుంటూరు కోర్టుకు హాజరుపరిచారు. ఈ విచారణ అనంతరం అంబటి రాంబాబును తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, అంబటి రాంబాబు మెడకు మరో కేసు చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? అంటే ఏదైతే అంబటి రాంబాబుకి సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో ఈ కేసు మెడికల్ కాలేజీలకు సంబంధించి వాటిని ప్రైవేటీకరణ చేస్తున్నారు. పీపీపీ మోడల్కు వ్యతిరేకంగా వైసీపీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపు ఇచ్చింది. ఈ పిలుపులు ఇచ్చినటువంటి నేపథ్యంలో అన్ని చోట్ల కూడా ఈ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. అయితే వీటికి పర్మిషన్ లేదు. పర్మిషన్ లేకపోయినప్పటికీ కూడా ఆయన అయితే మాత్రం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ బారికేట్లు పెట్టినటువంటి సమయంలో పోలీసులకు వద్దని వారిస్తున్నా కూడా బారికేట్లను తన్నుకుంటూ కూడా ఆయన వెళ్ళి నిరసనని తెలియజేశాడు. దీనికి సంబంధించి ఈ కేసు నమోదవడం జరిగింది. తర్వాత ఎప్పుడైతే ఈ సీఎంని దూషించినటువంటి కేసు ఏదైతే ఉందో దాంట్లో ఆయన ప్రజెంట్ అయితే రాజమండ్రిలో సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి నేపథ్యంలో పట్టాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి ఈ ఏదైతే పోలీసుల మీద దురుసుగా వ్యవహరించినటువంటి ఈ కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి పట్టాపురం పోలీసులు అయితే మాత్రం పీటీ వారెంట్ని ఇష్యూ చేయవలసిందిగా కూడా కోర్టుని ఆదేశించినటువంటి క్రమంలో కోర్టు అయితే మాత్రం ఆయన్ని 11వ తేదీలోపు కోర్టులో హాజరుపరచాలి అని చెప్పడం జరిగింది. దీంతో ఆయన్ని ఈరోజు ఉదయం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గుంటూరుకి తరలించారు. గుంటూరుకి తరలించిన తర్వాత అక్కడ గుంటూరుకి సంబంధించి ఎక్సైజ్ అండ్ ప్రొబేషనరీ కోర్టులో ఈ వాదనలు అయితే జరిగాయి. తర్వాత ఆయన పోలీసుల మీద ఏదైతే దురుసుగా వ్యవహరించినటువంటి వ్యవహారంలో తిరిగి ఆయనకి 14 రోజులు రిమాండ్ అయితే విధించారు. అంటే టోటల్గా కూడా 22వ తేదీ వరకు కూడా ఆయన రిమాండ్లో ఉండాల్సినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఆయన సీఎంని దూషించినటువంటి కేసులో రాజమండ్రిలో రిమాండ్ ఉన్నారు. దానితో పాటుగా సపరేట్గా ఇది మరో 14 రోజుల పాటు ఈ పీపీపీ మోడల్ను వ్యతిరేకిస్తూ చేసినటువంటి దురుసుగా వ్యవహరించిన తీరు ఏదైతే ఉందో దీనికి మరో 14 రోజుల పాటు ఆయనకైతే రిమాండ్ విధించడం జరిగింది. ప్రధానంగా కూడా ఆయన గతంలో అనేక రకాలుగా కూడా కూటమికి సంబంధించినటువంటి నాయకుల మీద ఆయన అయితే మాత్రం కామెంట్స్ చేశాడు. అదేవిధంగా కూడా పలు సందర్భాల్లో సెక్షన్ 30 యాక్ట్ అమల్లో ఉన్న 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన అనేక నిరసనల్లో ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. అదేవిధంగా కూడా పోలీసులను కూడా వాళ్ళ విధులు సక్రమంగా నిర్వహించుకోకుండా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలిగించాడని ఇప్పటికే ఆయన మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా 40 వరకు కేసులు నమోదయ్యాయి. వీటితో పాటుగా కూడా మొన్న జరిగినటువంటి ఇష్యూస్తో అన్నీ కలిపి అంటే సీఎంని దూషించినటువంటి కేసుకు సంబంధించి కూడా ఒక 30 కేసుల దాకా నమోదైనటువంటి నేపథ్యం టోటల్గా 40 కేసులు అయితే ఇప్పుడు అంబటి రాంబాబు మీద ఉన్నాయి. దానికి సంబంధించి ఈ రోజైతే మాత్రం ఏదైతే పట్టాభిపురానికి సంబంధించి పోలీసుల మీద దురుసుగా వ్యవహరించిన తీరుకి సంబంధించిన కేసులు అయితే మాత్రం ఆయనకి పీటీ వారెంట్ జారీ చేయడం, పీటీ వారెంట్కి సంబంధించి ఆయన్ని గుంటూరు కోర్టులో హాజరుపరచడం, గుంటూరు కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఆయనకి 14 రోజులు ఈ కేసుకు సంబంధించి రిమాండ్ విధించడం జరిగింది. అలాగే ఆయనకి ఏదైతే సీఎం చంద్రబాబును దూషించిన కేసులో బెయిల్ పిటిషన్ కూడా ఇప్పుడైతే మాత్రం మొబైల్ కోర్టులో వేశారు. అలాగే మరో పీటీ వారెంట్ ఆయన్ని తమ రిమాండ్కి ఇవ్వాలి అని చెప్పి పోలీసులు అయితే మరొక పీటీ వారెంట్ కూడా వేసేటువంటి పరిస్థితి. ఈ విధంగా కూడా ఒక కేసు తర్వాత మరొక కేసు అంబటి మెడకు చుట్టుకున్నట్లుగా కూడా కనపడుతుంది. ఈ విధంగా కనుక కంటిన్యూ అయితే మాత్రం ఎవరైతే పోసాని కృష్ణమురళి ఉన్నారో ఆయన్ని ఏ విధంగా అయితే అనేక కేసులకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా కోర్టులకి హాజరు కావటం, అదేవిధంగా కూడా చాలా జైళ్లలో కూడా ఆయన ఉండాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. అదేటువంటి పరిస్థితి అంబటి రాంబాబుకి వస్తుందా అనే దాని మీద కూడా వైసీపీ నాయకులు అయితే చర్చించిన పరిస్థితి అయితే కనపడుతుంది. టోటల్గా కూడా ఆయనకి సంబంధించి ఆయన ఎప్పుడైతే అరెస్ట్ చేశారో అరెస్ట్ చేసిన నాటి నుంచి కూడా ఆయన నివాసానికి అయితే పెద్ద ఎత్తున వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా తరలి వస్తున్నారు. ఇక వైసీపీకి సంబంధించి ఇక అధిపతి అయినటువంటి జగన్ కూడా అక్కడికి
రావటం, ఆ తర్వాత మిగతా వాళ్ళు తానేటి ఈ రోజైతే తానేటి వనిత వచ్చారు, మొన్నైతే మాత్రం ఆర్కే రోజా రావటం, ఈ విధంగా కూడా ఒక ప్రశ్న లాగా జరుగుతున్నటువంటి క్రమంలో ఆయన మీద ఉన్నటువంటి కేసులన్నింటినీ కూడా పోలీసులు అయితే మాత్రం తీస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. దీనికి సంబంధించి ఆయన మీద మరిన్ని కేసులు నమోదైనటువంటి కేసులకు సంబంధించి పీటీ వారెంట్ మీద అరెస్టులు జరిగే అవకాశం అయితే ఉన్నట్లుగా కూడా మనకు అందుతున్నట్టు సమాచారం. రవికృష్ణ, అంటే ఇప్పుడు పోసాని కృష్ణమురళిపై ఎలాంటి కేసులు అయితే విధించారో అలాగే ఇప్పుడు అంబటి రాంబాబుపై కూడా అలాగే, అంటే ఇవన్నీ అక్రమ కేసులుగానే వైసీపీ కార్యకర్తలు స్పందిస్తున్నారా? అలాగే ఆయన తరపు న్యాయవాదులు ఏమంటున్నారు ఈ కొత్త కేసుకి సంబంధించి? అంటే ఆయనకి సంబంధించి ప్రధానంగా కూడా ఈ కేసులు ఏవైతే ఉన్నాయో ఈ కేసులు మాత్రం అక్రమంగా ఆయన మీద పెట్టారు అని మొట్టమొదటి రోజు నుంచి కూడా వైసీపీకి సంబంధించినటువంటి శ్రేణులు, అదేవిధంగా కూడా వైసీపీ లీగల్ సెల్కి సంబంధించినటువంటి న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీవ్రంగా కూడా ఆక్షేపిస్తున్న పరిస్థితి అయితే కనపడింది. ఆ రోజు సీఎం చంద్రబాబుని ఆయన దూషించాడు అని చెప్పిన తర్వాత ఆయనైతే అంబటి రాంబాబు అయితే ఇంటి దగ్గర ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్లో కూడా తాను వయసుకి సంబంధించి ఈ విధంగా తన వయసులో ఇట్లా మాటలకు రియాక్ట్ కాకుండా ఉంటే బాగుండు అని కొంత పశ్చాత్తాపం పడినట్టు కూడా తెలిసింది. అదేవిధంగా కూడా ఆయన ఆ తర్వాత అయితే చేసిన వ్యాఖ్యలు కానీ, ఆ తర్వాత ఆయన ఇంట్లో ఉన్న తర్వాత ఒక్కసారిగా కూడా టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అయితే మాత్రం దాడులు చేసినటువంటి క్రమం. దీంతో ఒక్కసారిగా కూడా వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు అదేవిధంగా కూడా లీగల్ సెల్ అయితే మాత్రం కొంత ఆందోళన చెందిన పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా కూడా అంబటి రాంబాబు అంటే ఒక వాయిస్, ఆయన వాయిస్ అనేది వైసీపీకి సంబంధించి ప్రధానంగా అది ఒక వాళ్ళ వైసీపీకి సంబంధించినటువంటి ఈ మౌత్ పీస్ ఆయన. అటువంటి పరిస్థితుల్లో ఆయన చెప్పే ప్రతి మాటకి కూడా ఈ స్వపక్షం కానీ విపక్షం కానీ అందరూ కూడా కొంత రియాక్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఆయన అంత అనర్గళంగా కూడా మాట్లాడగలుగుతారు, అది కూడా సెటారికల్గా కూడా మాట్లాడే పరిస్థితి ఉంటుంది. ఇటువంటిది వాయిస్ ఉన్నటువంటి నాయకుడు అంబటి రాంబాబు. ఇటువంటి అంబటి రాంబాబుని కనుక సైలెంట్ చేసినట్లయితే మాత్రం మరింతగా కూడా వైసీపీకి సంబంధించి వాయిస్ అనేది వినపడేటువంటి పరిస్థితి ఉండదు. కొంతమంది మాట్లాడినప్పటికీ కూడా అది ప్రజల్లోకి అంతగా వెళ్ళదు. కేవలం అంబటి రాంబాబు చేసేటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో అవైతే మాత్రం ప్రజల్లో మరింతగా కూడా చొచ్చుకుపోయేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన్ని ఒక పద్ధతి ప్రకారం టార్గెట్ చేశారు. ఆ టార్గెట్కి అనుగుణంగానే ఆయన మీద లేనిపోని కేసులన్నీ బనాయించారు. అలాగే ఎప్పుడో ఉన్నటువంటి ఈ కేసులన్నీ కూడా ఇప్పుడు తిరగదోడుతూ ఉన్నారు. అదే విధంగా కూడా పోసాని మురళీకృష్ణ అయితే ఏ విధంగా అయితే ఇబ్బందులకు గురి చేసి రాష్ట్రంలో అనేక కోర్టులకి తీసుకెళ్ళటం, అదేవిధంగా కూడా అనేక జైల్లో కూడా ఆయన ఉంచినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అటువంటి పరిస్థితే తిరిగి అంబటి రాంబాబుకి కలిగించేటువంటి అవకాశం ఉంది అని చెప్పి వైసీపీకి సంబంధించినటువంటి నేతలు కానీ కార్యకర్తలు కానీ ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈరోజు వచ్చినటువంటి క్రమంలో అంబటి రాంబాబు అయితే మాత్రం ఆయన ఎక్కడా కూడా బెదిరినట్టుగా కూడా కనపడలేదు. ఆయన గతంలో తాను ఏ విధంగా అయితే ఉంటాడో ఫెరోషియస్గా అదేవిధంగా కూడా కోర్టులోకి వచ్చాడు. ఒక పోలీసు ఎస్కార్ట్తో వచ్చినటువంటి వాహనంలో దిగినప్పటి నుంచి కూడా ఆయన చాలా యాక్టివ్గా కనపడ్డాడు. అదేవిధంగా కూడా ఆయన వెళ్ళిపోయే సందర్భంలో కూడా అక్కడ ఉన్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా అభినందనలు చేస్తూనే వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఈ ప్రజెంట్ 22వ తేదీ వరకు ఆయన అయితే మాత్రం కంపల్సరీగా కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ తర్వాత ఆయనకి బెయిల్ వస్తుందా రాదా అనేది వేచి చూడాలి. ఈలోపు మరి కొత్తగా కూడా కేసులు బనాయించినట్లయితే కేసులు కనుక మళ్ళీ తీసుకున్నట్లయితే మాత్రం దానికి సంబంధించి ఆయన్ని మళ్ళీ ఆయనకి రిమాండ్ పడేటువంటి అవకాశం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.